క్వింటాల కొద్ది గంజాయిని తరలిస్తున్న ఢిల్లీ ముఠా ఆట కట్టించారు ఆ జిల్లా పోలీసులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 369 కిలోల గంజాయిని వారు దర్జాగా కారులో రవాణా చేస్తున్నారు. ఢిల్లీ ముఠా కోసం మాటు వేసిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరి ఆ గంజాయి గ్యాంగ్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులు 2 కార్లలో అనకాపల్లి నుంచి 369 కేజీల గంజాయితో ఢిల్లీకి బయలుదేరారు. పక్కా సమాచారంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద పోలీసులు వారి కోసం మాటు వేశారు. 2 కార్లను ఆపేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకునే ప్రయత్నించారు. పోలీసుల నుంచి పారిపోయే క్రమంలో వారి కార్లు ఇతర వాహనాలను ఢీకొట్టి ఆగిపోయాయి. ఒక డ్రైవర్ పరారీ కాగా మరొకరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు కార్లను తనిఖీ చేయగా కార్ల డిక్కీలలో 369 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టోల్ గేట్ దగ్గర నక్కపల్లి టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్ చూసి ముందుగా వెదులపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి సస్పెక్ట్ చేసి వాటి కోసం చెక్ చేస్తున్నాము. ఆ 2 కార్లు కూడా అక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి వచ్చేస్తున్నాం. ఇమీడియట్ గా మా సిబ్బంది అంతా కూడా వెంటనే వాటిని చేర్చేయడానికి వెనకాల వెహికల్స్ తో బయలుదేరడం, వాటిని చేర్చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక వెహికల్ అది ఏమైందంటే అక్కడ ఒక వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక 2 వీలర్ని హిట్ చేసింది. ఆయన వైపోయిన శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయన్ని హిట్ చేసి అక్కడ ఆపకుండా ఆ బండిని అక్కడ వదిలేసి ఆయన పారిపోయాడు, డ్రైవర్ పారిపోయాడు. 2వ వెహికల్ని మన వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. AP 09CE 1868 ఈ వెహికల్ నెంబర్స్ పెట్టుకొని 2 కార్లు కూడా వచ్చినాయి. బ్యాక్ డిక్కీలో ఓపెన్ చేసి చూసేసరికి పూర్తిగా గాంజాతో ఉంది. ఆ గాంజా అంతా కూడా మన వాళ్ళు వెయింగ్ చేస్తే టోటల్ 2 వెహికల్స్ది కలిపి 369 కిలోలు గాంజా ఉంది.